ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో ప్రార్థించారా? దేవుని వాక్యం పఠించారా? దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రార్థించి ఉంటే, వాక్యం ధ్యానించి ఉంటే ప్రభు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. ఒకవేళ ఇంకా ప్రార్థించకుండా, దేవుని వాక్యం పఠించకుండా గనక ఉన్నట్లయితే ఇప్పుడే అన్ని పనులు పక్కన పెట్టి దేవుని సన్నిధిలో కొంత సమయం గడపండి. అది మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరం. ఇంతకీ ఈ దినాన దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు అని ఎదురు చూస్తున్నావు కదా. దేవుని బిడ్డలారా, దైవజనుడు అపోస్తులుడైన పౌలు గారు రాసిన ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండును గాక. ఆమెన్. ఎంత అద్భుతమైన మాట. దేవుని కృప మనకే కాదు, మన ఆత్మకు కూడా తోడుగా ఉంటుంది. మన శరీరానికే కాదు, మన ప్రాణానికే కాదు, మన ఆత్మకు కూడా తోడుగా ఉంటుంది. అందుకే పౌలు గారు ఒక దగ్గర అన్నారు కదా, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రమే అయ్యున్నాను. అవును, ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏ విషయంలోనూ కలవరము, దిగులు, ఆందోళన నువ్వు పడనక్కర్లేదు. ఎందుకో చెప్పంటారా? దేవుని ఆత్మ, దేవుని కృప నీ ఆత్మకు తోడుగా ఉంది. దేవుడు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నా కృప నీ ఆత్మకు సమృద్ధిగా తోడుగున్న కారణాన నువ్వు అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండు. తద్వారా నీకు, నీ కుటుంబానికి దేవుడు గొప్ప మేలును చేస్తాడు. పరిశుద్ధుడా, యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడైయుండును గాక అని ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఆందోళన, దిగులు, కలవరంలో ఉన్నారు, వారిని ఒకసారి దర్శించి ప్రభువా నీ కృప వారి ఆత్మకు తోడుగా ఉంచి నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.